తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా బాగుంది. మంచి లాభాలు కానీ, ప్రమోషన్స్ కానీ, ఏదైనా స్థలం అమ్మినప్పుడు ధనం కానీ, షేర్ మార్కెట్లో మంచి లాభాలు కానీ చూడగలుగుతారు. షేర్ మార్కెట్ అని అందరికీ కాదు, కొంతమందికి మట్టికి. గత కొన్నాళ్ళుగా ఫైనాన్స్ పరంగా ఏది ఇబ్బంది పడుతున్నారో ఈ వారం కొంత శుభసూచకంగా చెప్పచ్చు. మంచి లాభాలు కూడా ఉంటాయి. వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. చేసే పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఏదైనా ఎదురైనా కూడా వాటిని అధిగమించగలుగుతారు. చేసే కృషి పట్టుదల వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయితే వీరికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. అర్ధాష్టమ శని ఇబ్బంది పెడుతుంది అనుకోవద్దు. అది అందరికీ కాదు, కొంతమందికే ఉంటుంది. పెద్దల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్త వహించాలి. ధనం అధికంగా ఖర్చు అవుతుంది. డబ్బు వస్తుంది, ఖర్చు కూడా అలాగే అవుతుంది. ఖర్చు పెట్టేటప్పుడు అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగినది. వ్యాపార అభివృద్ధి కోసం మీరు ఖర్చు చేయండి, అవి తర్వాత లాభాలు బాగుంటాయి. అభివృద్ధి కోసం చేసే ఏ పనైనా మీరు చేయవచ్చు. కొన్ని అనవసరమైన ఖర్చులు ఉంటాయి, వాటిని పక్కన పెట్టండి. అలాగే సంతానాభివృద్ధి బాగుంటుంది. వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎప్పటి నుండో సంతానం కోసం సంబంధాలు చూస్తుంటారు, అవి దగ్గర దాకా వచ్చి చేజారిపోతుంటాయి. అది ఈ వారం ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం కూడా గోచరిస్తుంది. మీ సమయానుకూలంగా మార్పులు చేర్పులు మీరే చేసుకుంటూ ఉంటారు. దానివల్ల మంచి వృద్ధిలోకి వస్తుంటారు. మీ తెలివితేటలు అందరికీ నచ్చుతాయి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సామరస్యంగా మీరు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక ప్లాట్ కానీ కొనాలని చూస్తారు, ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. బంధువర్గంతో విభేదాలు లేకుండా చూసుకోవాలి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలు రాయాలనుకునే వారికి గ్రూప్స్, సివిల్స్, ఎంసెట్ తదితర పరీక్షల్లో బాగా రాయడం కోసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠించాలి. జ్ఞాపక శక్తి అధికంగా ఉన్నా అప్పుడప్పుడు కాస్త తడబడుతుంటారు. ఇటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఎవరో ఏదో చెప్పారు అలా ఉంటుంది అని కాకుండా మీకు మీరుగా చదువుకోవడం చెప్పదగింది. విదేశాల్లో ఉన్నవారికి, అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత నిరాశ అని చెప్పవచ్చు. చేదాకా వచ్చి జారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. కుదిరితే అక్కడ శివుడికి అభిషేకం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. మానసిక ఆనందం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తులు కలిసి వస్తాయి. వ్యాపారం చక్కగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి. స్నేహితులతో కలిసి దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఒక శుభవార్తను ఈ వారం వినే సూచన ఉంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, అలాగే సంతానం మంచి అభివృద్ధిలో కూడా ఉంటుంది. మీరు చేస్తున్న కృషి పట్టుదల ఏదైతే ఉందో అది భావితరాల వాళ్ళకి మంచి ఆదర్శంగా నిలుస్తారు. ఏది ఏమైనప్పటికీ గత కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మీకు చాలా బాగుందని చెప్పచ్చు. అయితే అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి చిన్న చిన్న పనులు నిదానంగా సాగడం ఉంటుంది, లేదా ధనం ఖర్చు ఎక్కువడం ఉంటుంది. బంధువర్గంలో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మటుకే. కాబట్టి ధనుసు రాశి వారు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, నలుపు ఒత్తులతో ప్రతిరోజు దీపారాధన చేయడం, ఏదైనా ఒక శనివారం నాడు ఆంజనేయ స్వామికి వడమాల వేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.